ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు కుర్చీకి సంబంధించింది పాపం. మరి ఆయనకి ఏమి ఇబ్బంది అవుతుందో ఏమవుతుందో, లేకపోతే ఆయనకి ఏమన్నా ఇండికేషన్ ఉందో ఏదన్నా కుర్చీకి సంబంధించింది, కానీ పాపం ఆయన ఎప్పుడు లోపల ఉంచుకోవాలనుకోడు. అది మాట్లాడతాడు బయటికి. ఆయన కుర్చీకి సంబంధించిన పంచాయతీ అలా పార్టీలు నడుస్తుంది అనేది చాలా సందర్భాలలో చెప్పిండు. గతంలో కూడా చెప్పినట్టున్నాడు. ఎగ్జాక్ట్లీ ఏమన్నాడు అనేది చాలా మందికి కుర్చీకి సంబంధించింది చాలా సందర్భాలలో మాట్లాడిండు. నన్ను ఏదో వెనకాల కుట్రలు చేస్తుర్రు అది ఇది అని కూడా మాట్లాడిండు కదా గతంలో. అంటే ఆయన సీఎం కుర్చీని లాక్కోవాలని వెనకాల చాలా మంది కుట్రలు చేస్తుర్రు అన్న లెక్క మాట్లాడిండు. మళ్ళీ నిన్న ఒకసారి ఏం మాట్లాడిర్రు అంటే అదే కుర్చీ పంచాయతీ. ఏం పంచాయతీ ఉండదు తెలంగాణలో. తెలంగాణ జనంకి ఏమన్నా పనికొచ్చేది చేయాలన్నా, జనం ఏమన్నా ఇబ్బందులు పడుతుర్రా, లేకపోతే యూరియా కష్టాలు ఉన్నాయి దాన్ని ఎట్లా తీరుద్దాం, ఇట్లాంటి పంచాయతీలు ఏముండవు. కుర్చీ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలో, కాంగ్రెస్ వాళ్ళ మధ్యలో నడిచింది అంటే ఒక లెక్క ఉంటుంది. అంటే సీఎంగా ఉండి కూడా కుర్చీ పంచాయతీ, అది బహిరంగ సభ వేదికల మీద కూడా మాట్లాడతారు మళ్ళీ ఈ కుర్చీ పంచాయతీ గురించి. నిన్న కూడా మాట్లాడిండు. అదేంటి అంటే గిట్లెట్లా పక్కకేమన్నా జరుగుదాం అనుకుంటే కుర్చీ లాక్కుందామని, కుర్చీ మీద కూర్చుందామని చూసేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. ఇది నేను మామూలుగా చెప్తలేను, అనుభవంతో చెప్తున్నా అని కూడా అన్నాడు. అదే సీఎం గారు మళ్ళీ ఏమంటారు అంటే నేను 10 ఏళ్ళు సీఎం ఉంటా. ఇప్పుడు గతంలో మాట్లాడిండు, మనందరికీ గుర్తుంది కదా, 10 ఏళ్ళు సీఎం ఉంటా నేనే అని మాట్లాడిండు. సరే, అప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కౌంటర్ ఇచ్చినట్టున్నారు. కోమటిరెడ్డి లాంటి వాళ్ళు సీఎంగా ఉండాలి అనుకుంటే నువ్వు అనుకుంటే కాదు, అధిష్టానం అనుకోవాలి, హైకమాండ్ అనుకుంటే, హైకమాండ్ ఎవరిని అనుకుంటే వాళ్ళు సీఎంగా ఉంటారు. నువ్వు అట్లా సీఎంగా ఉంటా అనుకున్నంత మాత్రాన అయ్యా ముచ్చట కాదు. ఇట్లా కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ ఉంటుంది, ఎవరు సీఎంగా ఉండాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు అనేది ఆయన మాట్లాడిండు. తర్వాత చాలామంది నాయకులు కూడా మాట్లాడారు, వేరే వాళ్ళు కూడా ఇట్లా కాదు, కాంగ్రెస్ పార్టీలో ఒక పద్ధతి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది, దాని ప్రకారం ఉంటుంది అని. అయితే ఇదే సీఎం గారు ఓ దిక్కు నేనే 10 ఏళ్ళు సీఎం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది 10 ఏళ్ళు అనుకుంటే ఒక దిక్కు మాట్లాడతారు. ఇంకొక దిక్కు నిన్న మొత్తం కుర్చీదే. ఇంకోటి షర్మిల ఏదో కూడా వచ్చినప్పుడు నా కుర్చీ ఉంది ఖాళీగా రండి కూర్చోండి, కుర్చీనే. ఆ స్పీచ్ మొత్తంలో వినిపించింది ఏదన్నా ఉంది అంటే అది కుర్చీలకు సంబంధించింది, కుర్చీలాట. ఇప్పటికే మనం చూసినాం కదా, గతంలో ఇక్కడ నెంబర్ 2గా ఉన్న వ్యక్తి కుర్చీ కోసం పాకులాడుతుండు, కుర్చీ కోసం అని ట్రై చేస్తుండు, ఢిల్లీకి పోయిండు, కలిసిండు, కొంతమంది ఎమ్మెల్యేలతో మీటింగ్లు పెట్టుకున్నారు, అది ఇది అనేది అదంతా కూడా నడుస్తుంది మనకి. అంటే ఈయన కుర్చీకి సంబంధించి క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పటికే రాహుల్ గాంధీ గారికి చాలా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటుండేనే, ఎప్పుడు కుర్చీని దించుతారో తెలియదు. ఇప్పుడు సిబిఐ అంతకుముందు కూడా చాలా విషయాలలో రాహుల్ గాంధీ గారి ఆయన ఒకటి చెప్తే ఒకటి చేసుడు, లేకపోతే ఆయనకి సంబంధం లేని ఆయన వద్దనుకున్న పనులు చేసుడు, అందుకే కలుస్తలేడు చాలా రోజుల నుంచి అనేది కూడా చూసినాం కదా. దాంతోపాటు ఇప్పుడు కేంద్రంలో ఎవరినైనా కలవడానికి పోయినా కూడా సీఎం గారిని ఒక్కరిని పంపరు, చూసినాం కదా మనం గతంలో. పీఎంని కలవడానికి పోతే కూడా ఒకసారి పోయినప్పుడేమో బట్టి గారిని తీసుకొని పోయిండు, ఇంకోసారి పోయినప్పుడేమో శ్రీధర్ బాబు గారు ఉన్నారు. అట్లా ఎప్పుడు ఒక్కరు కలవడు. ఎందుకు అంటే వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళ హైకమాండ్ నాయకులకి నమ్మకం లేదు, ఏంటిదో ఏం తెలియదు కదా. అప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీలో పుట్టిన నాయకుడు కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్లో ఉంటాడు అనే నమ్మకం ఉన్న నాయకుడు కూడా కాదు. కాబట్టి ఎందుకైనా మంచిది అని పీఎంని కలిసినప్పుడు, లేకపోతే ఎవరైనా కేంద్ర మంత్రుల్ని వీళ్ళని కలిసినప్పుడు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఉంటారు కదా, వాళ్ళని ఇచ్చి పంపిస్తున్నారు చాలా రోజుల నుంచి. దాని తర్వాత మీనాక్షి నటరాజన్ గారిని తీసుకొచ్చి ఆమెను కూడా ఈడ సర్వేలు అవి ఇవి వీళ్ళు ఇచ్చిన సర్వేల మీద నమ్మకం లేక ఆమెని సర్వేలు చేయించుర్రి, లేకపోతే నాయకులతోని మాట్లాడుర్రి, మీరే నియోజకవర్గాల వారిగా రివ్యూ చెయ్యిర్రి, అసలు ఏమనుకుంటున్నారు, ఏంది తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏంది అని లాస్ట్కి ఆమెని పాదయాత్రలకు కూడా పంపించారు. తెలంగాణలో మీరు పాదయాత్రలు చెయ్యిర్రి, చేసి పార్టీ పరిస్థితి ఏంది అనేది నాకు రిపోర్ట్ చెయ్యిర్రి అని రాహుల్ గాంధీ గారు చెప్తే ఆమె పాదయాత్ర చేసింది తెలంగాణలో. మొత్తం రిపోర్ట్ల కోసం ఆమె మీద ఆధారపడుతున్నారు. గతంలో చూసినాం కదా మనం, ఆదిలాబాద్లో మారుమూల ఊర్లకు పోయి ఎవ్వరికి చెప్పకుండా, అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎవ్వరికి చెప్పకుండా పోయి అక్కడ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని కనుక్కొని వచ్చింది ఆమె. గతంలో మనం వార్త కూడా చేసినాం అది. అట్లా ఓ దిక్కు ఆమెతోని రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు. ఆమె రిపోర్ట్లు తెప్పించి మొత్తం అసలు ఏం జరుగుతుంది, ఏంది తెలంగాణలో ఎట్లా పరిస్థితి ఉంది అని. ఎందుకంటే ఇక్కడ నమ్మకం లేదు, సీఎం గారు చెప్తున్న ప్రతి మాటల మీద నమ్మాలని ఏం లేదు, వాళ్ళు అంత నమ్మకం లేదు. ఆ కుర్చీ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. కాబట్టి ఆ కుర్చీకి సంబంధించిన మాట ఒక్కసారి ఏం మాట్లాడిరు వినుర్రి. 2వ వారంలో మనం కాసేపు అలా జరిగి ఇలా పోతే ఆ కుర్చీల్లో కూర్చొని నేను నడుపుతాలే అనే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను అనుభవంతో ఇవన్నీ చెప్తున్నా. ఇది
కుర్చీల నుంచి కొంచెం అటేట్ జరిగితే ఇక నువ్వు నేను నడుపుతలే అని అనేటోళ్ళు ఉన్నారు. అనుభవంతో చెప్తున్నా. మరి ఆ అనుభవాలు ఏందో కూడా చెప్తే మంచిగా ఉంటుండే. ఎందుకంటే ఈయన సీఎం అయ్యి 20 నెలలు అవటానికి వస్తుంది. 20 నెలల్లో ఏం అనుభవాలు వచ్చినాయి, మరి ఎవరు ఆయన సీటు గుంజుకోవడానికి ట్రై చేసిర్రు, లేకపోతే ఆయన సీట్ల నుంచి జరుపుతామని హైకమాండ్ ఏమన్నా అన్నదా, ఇవన్నీ కూడా చెప్తే మంచిగా ఉంటుండే. ఎందుకంటే మీరు రాష్ట్రానికి సీఎం కదా, తెలంగాణ ప్రజలే ఓటేసి గెలిపించారు కాబట్టి తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు సొంత అనుభవంతో చెప్తున్నా అన్నారు, ఇదేదో నార్మల్గా చెప్తున్న ముచ్చట కాదు, అనుభవంతో చెప్తున్నా అన్నప్పుడు ఆ అనుభవాలు కూడా చెప్తే ఎప్పుడైనా సరే. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, చాలామంది చాలాసార్లు ఇప్పుడు వాళ్ళ అనుభవాలని వీటిని బుక్కులు రాస్తారు కదా, ఎందుకు భవిష్యత్ తరాలకు తెలవాలని, వాళ్ళకి కూడా తెలుస్తాయి కదా, మంచిగా ఉంటుంది అని చెప్తారు. అట్లనే సీఎం గారు కూడా నిన్న ఆయనకున్న అనుభవాలు ఏంటియో కూడా 1-2 చెప్తే మంచిగా ఉంటుండే. ఎందుకంటే చాలామంది ఉన్నారు కదా ముందు సభలో, చూస్తున్నారు కదా మాట్లాడుతున్నప్పుడు ఆయనే ముందు ఉన్నోళ్ళు ఆ సౌండ్ అదంతా వినిపిస్తుంది కదా, ఆ కింద ఉన్నోళ్ళందరికీ కూడా తెలుస్తుండే, అర్థమవుతుండే ఎవరు దేనికోసమని చేసిర్రు, ఏంది ఆ అనుభవాలు ఏందో, ఆయనకు ఉన్నటువంటి అనుభవాలు ఏందో కూడా చెప్తే మంచిగా ఉంటుండే, జనాలు తెలుసుకుంటుండే కదా. అంటే అక్కడ ఉన్నోళ్ళు అనుకుంటారు ఆ అనుభవాలు ఏందో కూడా చెప్తే మంచిగా ఉంటుండే కదా సీఎం గారు అనేది అట్లా. కానీ నిన్న జరిగిన దాంట్లో కూడా ఈ మీటింగ్ మొత్తంలో కూడా ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు అన్నట్టున్నాడు కుర్చీకి సంబంధించిన దాని మీద. కుర్చీని లాగాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేది మళ్ళొక్కసారి ఆయన ఓపెన్గానే మాట్లాడిండు. దాచిపెట్టుకోవాలని ఏం లేదు, దాచిపెట్టుకుంటలేడు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికన్నా ఏమన్నా అయినప్పుడు నా కుర్చీ నుంచి జరిపే ప్రయత్నం చేస్తున్నారు అన్నప్పుడు ఓపెన్గా చెప్పుకోరు ఎవరైనా సరే. ఆ కుర్చీ కాపాడుకోవడానికి ఏం చేయాలి అనేది చేసుకుంటారు. కానీ మన సీఎం గారు మాత్రం బహిరంగంగానే చెప్పుకున్నారు దాన్ని, నా కుర్చీని తీసుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది అని. పాపం ఒకసారి కాదు 2-3 సార్లు అన్నాడు. ఆయనకి క్లారిటీ ఉన్నట్టుంది, ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది. మరి ఏ రోజుకైనా సరే నేను ఈ 5 ఏళ్ళైనా క్లారిటీగా ఈ కుర్చీలో కూర్చుంటా అనే నమ్మకం లేనట్టుంది. అందుకోసం చాలా సందర్భాలలో చెప్తుండు. ఎందుకంటే రేపు పొద్దున ఏమన్నా అయిందనుకో, నేను చెప్పలేదు అగో పలానా మీటింగ్లో పలానా రోజు చెప్పిన కదా నా కుర్చీకి జరుగుతున్నాయని, అగో గివే ఆ రోజు నేను చెప్పలేదు, ఎవరు నా కుర్చీకి ఎసరు పెట్టిరో, ఇట్లా జరిగింది అందుకోసం నా కుర్చీ పోయింది అని ముందస్తుగానే ఏమన్నా జనాలకి ఇన్ఫర్మేషన్ ఇస్తుండో ఏందో. కానీ నిన్న జరిగిన దాంట్లో అయితే కుర్చీకి సంబంధించిన దాని మీద చాలా ఆయన సొంత అనుభవాలని చెప్పిండు నిన్న మీటింగ్లో.